నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ. అద్వైతం యూట్యూబ్ ఛానల్కి మరొకసారి స్వాగతం. వచ్చేటువంటి 22వ తారీఖు అంటే గురువారం నాడు వైశాఖ బహుళ దశమి స్వామివారి యొక్క అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మ నక్షత్రము హనుమత్ జయంతి వేడుకలు జరుగుతాయి. సాధారణంగా మనము ఇది మనం చేసుకున్నాం కదా, అంటే చైత్ర శుద్ధ పున్నం నాడు చేసుకున్నటువంటిది హనుమత్ విజయోత్సవము. ఇప్పుడు చేసుకునేటువంటిది హనుమత్ జయంతి. ఈ హనుమత్ జయంతి వేడుకలు చాలా చక్కగా జరుగుతుంటాయి. అన్ని రకాల దేవాలయాల్లో, ఆంజనేయ స్వామి దేవాలయాల్లో జరుగుతుంటాయి. కానీ నేను ఒక సూచన ఇవ్వదలుచుకున్నాను. ఏమిటంటే ఆంజనేయ స్వామి వారి యొక్క కరుణ ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుందంటే, ముఖ్యంగా మన వాక్కు ని పెంచుతుంది, జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంది. కాబట్టి ఇప్పుడు గురువారం నాడు వస్తుంది కాబట్టి, ఇప్పుడు గురువు ప్రస్తుతానికి మిథున రాశిలో నిన్న అంటే 15వ తారీఖు నాడు ప్రవేశం జరిగింది కాబట్టి ఈ ఈ వచ్చేటువంటి హనుమ జయంతి చాలా విశిష్టత కలిగినటువంటి హనుమ జయంతి. కాబట్టి ఎవరైతే విద్య కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారో, తర్వాత ఉద్యోగంలో వృద్ధి చెందాలని కోరుకునే వాళ్ళు ఉన్నారో, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారి యొక్క కృప వల్ల వాక్కుని పెంచుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారో, తప్పకుండా ఈ వచ్చేటువంటి హనుమ జయంతి నాడు ప్రతి ఎక్కడ అందుబాటులో ఉండేటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుందో అక్కడ తప్పకుండా వెళ్ళండి. అవకాశం ఉన్న వాళ్ళు ఆకు పూజ చేసుకోండి. ముఖ్యంగా జిల్లేడు ఆకులు తీసుకోండి, తెల్ల జిల్లేడు ఆకులు తీసుకోండి. వాటిని శుభ్రంగా కడిగి దాని మీద శ్రీరామ అనే నామాన్ని రాసి స్వామివారి మెడలో వేసి స్వామివారి దగ్గర అర్చన చేసుకోండి. మీకు తప్పకుండా వాక్కు, విద్య, ఉద్యోగము వృద్ధి చెందుతాయి. ఆంజనేయ స్వామి వారి యొక్క రూపాన్ని మీరు చూడండి. ఈ హనుమ జయంతి చాలా విశిష్టత కలిగినటువంటి హనుమ జయంతిగా చెప్పడం జరుగుతుంది. నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ.